హైదరాబాద్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న దోమల మల్లయ్య అనే వ్యక్తి మనమాల్ ఏజెన్సీ ప్రొప్రైటర్ హైదరాబాద్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. జూలై 2019 నుండి సెప్టెంబర్ 2021 వరకు మెన్ పవర్ వంట మనుషులు, కాపలాదారులు, బాత్రూంలు కడిగే వర్కర్స్ ద్వారా పనిచేయించిన వేతనాలు చెల్లించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుకింగ్, శానిటేషన్, నైట్ వాచ్మెన్లకు కేటాయిస్తూ వర్క్ ఆర్డర్ ఎస్పీడీడీ హైదరాబాద్ జిల్లా నుండి పొందానని, అందుకు గత 4 సంవత్సరాలుగా రావాల్సిన బకాయి జీతాల గురించి పై అధికారులందరినీ కలిసినా ఎలాంటి ఫలితం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. తాను ఎవరికీ లంచాలిచ్చే స్థితిలో లేనని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు దోమల మల్లయ్య. నేను మనమాల్ ఏజెన్సీ ప్రొప్రైటర్ను మాట్లాడుతున్నాను. అయ్యా, నాకు షెడ్యూల్ కులాల ఈ అభివృద్ధి శాఖలో 2019 జూలై నుండి సెప్టెంబర్ 2021 వరకు నేను మ్యాన్ పవర్ సప్లై చేశాను. దానికి సంబంధించిన టెండర్ ద్వారా నేను సప్లై చేశాను. నాకు టెండర్ సంబంధించిన ఆర్డర్ కాపీ, తర్వాత ప్రొసీడింగ్ ఆర్డరు ఇచ్చారు నాకు 2019 నుంచి సెప్టెంబర్ 2021 వరకు. నేను మ్యాన్ పవర్ అయినా బాత్రూమ్లు కడిగేటోళ్ళు, వంట మనుషులు, తర్వాత డే అండ్ నైట్ వాచ్మెన్లు సప్లై చేసిన తర్వాత నాకు రావాల్సిన బిల్స్ గురించి అప్పుడున్న డిప్యూటీ డైరెక్టర్ గారికి 36/2021 నాడు నేను అర్జీ పెట్టుకున్నాయా, నాకు ఈ పెండింగ్ బిల్స్ ఏమని చెప్పుకుంటే అతను 50% కమిషన్ అడిగింది. 50% కమిషన్ అడిగితేనే నేను నీకు బిల్స్ పాస్ చేస్తానని చెప్పేసి అడిగాడు. ఆ ఎవిడెన్స్ మొత్తం నన్ను ఇట్లా డిమాండ్ చేస్తుండే, నన్ను 50% లంచం అడుగుతున్నానని హైయర్ అఫీషియల్స్కు 11/11/2021 నాడు నేను కంప్లైంట్ చేసిన. ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కమిషనర్ దాకా కంప్లైంట్ ఇచ్చుకుంటూ వచ్చిన. వాళ్ళ నాయన నాకు బిల్స్ మంజూరు చేయమంటే ఇట్లా 50% కమిషన్ అడుగుతుంది సార్ అని 2021 నాడు కంప్లైంట్ ఇచ్చిన. ఆ కంప్లైంట్ కూడా నేనే ఫాల్స్ అభియోగం వాళ్ళ మీద, అధికారుల మీద చేస్తున్నట్టు నా మీదనే ఫాల్స్ అభియోగం అని కొట్టివేసింది దాన్ని. తర్వాత నేను కంటిన్యూగా 4 సంవత్సరాల నుంచి నా పెండింగ్ బిల్స్ రావాలని చెప్పి ఆఫీస్ చుట్టూ తిరగంగా ప్రజావాణిలో 9/9/2024 నాడు ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చిన. ఆ కంప్లైంట్కి అప్పుడున్న డీడీ గారు ఒక రిప్లై ఇచ్చారు నాకు. ఈ రిప్లైలో ఏముందంటే, దీంట్లో 3 ఏజెన్సీలు పనిచేసినాయి ఈ ఆఫీస్లో. ఆ పీరియడ్లో 3 ఏజెన్సీలు మనమాలు, మహేంద్ర మ్యాన్ పవర్ సర్వీసెస్, ఆదిత్య సెక్యూరిటీ సర్వీసెస్ సంబంధించిన 3 ఏజెన్సీలు పనిచేసినాయి. ఆదిత్య సెక్యూరిటీ సర్వీసెస్ సంబంధించిన 11 లక్షల రూపాయలు పే చేశాము. మనమాలకు సంబంధించి 75 లక్షలు పే చేశాము. మహేంద్ర మ్యాన్ పవర్ సర్వీసెస్కు 2,03,00,000 పే చేశామని రిపోర్ట్ పరంగా మనకి ఇచ్చారండి. నేను అడిగేది ఏంటంటే, మీ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖలో 3 ఏజెన్సీలు పనిచేసిన మాట వాస్తవమే. మరి 27 నెలలు పనిచేసినందుకు గాను మీరు 4,01,73 రూపాయలు ఎంతో చెల్లించవలసి ఉంది. మరి 2,92,00,000 రూపాయలు చెల్లించినట్టుంది. కాబట్టి మనమాలకు రావాల్సిన బకాయిలు ఏదైతే ఉందో 1,09,65,753 రూపాయలు తక్షణమే చెల్లించాలని చెప్పేసి నేను గత 2 సంవత్సరాల నుంచి ఈ ఆఫీసుకు తిరగని రోజంటూ లేదండి. అధికారులంతా మభ్య పెట్టుకుంటూ బడ్జెట్ లేదని 4 ఏళ్ళ నుంచి వాళ్ళు సతాయిస్తున్నారు. మరి ఎందుకు బిల్స్ మీద ఇప్పుడు మార్చిలో మేము బిల్స్ వేసుకోకపోతే మళ్ళీ ఎప్పుడు ఏమైందో తెలియదు, గవర్నమెంట్లో ఏముందో తెలియదు.
దయచేసి ఇప్పటికైనా నేను అందరు అధికారుల చుట్టూ తిరిగితే ఫలితం లేకుండా అయిపోయింది. అందుకనే ఒక మీడియాను పిలిపించి మీ ద్వారా నన్ను అధికారులు విన్నవించుకుంటే నాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని కలవడం జరిగింది. అయ్యా ఖచ్చితంగా ఏదైతే మనమాలకు రావాల్సిన మీ రిపోర్టు ప్రకారం ఆధారంగానే తక్షణమే బిల్లులు చెల్లించాలి. ప్రస్తుతం ఏదైతే సెక్షన్గా పనిచేస్తున్న సూపరింటెండెంట్ బిల్స్ మీద సంతకాలు పెట్టకుండా సతాయిస్తుంది. మాకేమైనా డబుల్ బిల్స్ క్లెయిమ్ అయినాయా, మేము పని చేయలేదా? ఆ తర్వాత దీనికి అంత కారణం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుందని అర్థమవుతుంది. 2019 నుంచి 21 వరకు పనిచేసినటువంటి సీనియర్ అసిస్టెంట్ మెయిన్ దీనికి కీలక పాత్రుడు. అతడు అసలు మెటీరియల్ సప్లై చేసుకుంటూ కూడా బిల్స్ పాస్ చేసుకొని లంచాలు ఇచ్చిన వాళ్ళకి చేస్తుండే ఆయన. సీనియర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్లు విచారిస్తే నాకెందుకు బిల్స్ ఇవ్వట్లేదు అనేది అర్థమవుతుంది. 4 సంవత్సరాలుగా తిరుగుతున్న ఉద్దేశం ఏంటంటే లంచం ఇస్తలేదు కాబట్టి నా బిల్స్ పాస్ అవుతలేదు. క్లియర్.